నమస్కారం. ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు చిత్రపటానికి నివాళులర్పించిన కలెక్టర్. వేములవాడలో బీసీ సాధికారత సంఘం సమన్వయ కమిటీ సమావేశం. దుమ్మాల ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు సేవలు మరవలేనివని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీస్ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు చిత్రపటానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, వివిధ శాఖల జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి రామ్దాస్ తదితరులు పాల్గొన్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు చదివే అత్యుత్తమైన ఆయుధమని, మెరుగైన ఫలితాలు సాధించేందుకు నిత్యం సాధన చేయడం ముఖ్యమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. ఆదివారం రోజున ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలోని ఏకలవ్య రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యాలయంలోని తరగతి గదులు, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్, టాయిలెట్స్, మైదానం, విద్యార్థులకు కల్పిస్తున్న ఇతర మౌలిక వసతులు, సదుపాయాల తీరును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గణితం, సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు సంధించి విద్యార్థుల నుండి సమాధానాలు రాబట్టారు. పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమంగా రాణించాలని అన్నారు. డైనింగ్ హాల్ ను సందర్శించి భోజన తయారీ విధానాన్ని, స్టోర్ రూమ్ నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. Now 45 degrees from point D, the angle of incidence. Okay, so generally it will be 50 meters only. Right? So now you please tell me from the point C it is point B. From point B it is 30 degree angle of incidence. Okay, you have to tell me the value of B. బీసీ సాధికారత సంఘానికి అనుబంధ కమిటీలు వెన్నెముకగా ఉంటాయని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారత సంఘం అధ్యక్షులు పులాస నరేందర్ అన్నారు. వేములవాడ పట్టణంలోని ఉత్తర తెలంగాణ బీసీ సాధికారత సంఘం కార్యాలయంలో ఆదివారం రోజున సమన్వయ కమిటీ సమావేశాన్ని పులాస నరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ అధ్యక్షులు కొండ దేవయ్య హాజరయ్యారు. అనంతరం పలు అనుబంధ కమిటీ అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బీసీలు రాజ్యాధికారం చేపట్టేలా ముందుకు వెళ్లాలని సూచించారు. అలాగే మహిళలకు ఉపాధి కల్పన విషయంలో బీసీ సాధికారత సంఘం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పలు మండలాల బీసీ సాధికారత సంఘం అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్ గాజుల మల్లయ్య, బీసీ మహిళా అధ్యక్షురాలతో పాటు బీసీ నాయకులు పాల్గొన్నారు. నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు మున్నూరు కాపు సంఘం మరియు బీసీ సాధికారిక సంఘం గౌరవ అధ్యక్షులైనటువంటి కొండ దేవన్న గారు, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా పులాస నరేందర్ గారు ఈ కార్యక్రమానికి కంకణం బద్దులై ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ప్రతి మండల, సిరిసిల్ల జిల్లాలో ఉండబడే ప్రతి 13 మండలాలు మరియు గ్రామాన ఉండబడే అన్ని కుల సంఘాలు ఉంటాయి. ప్రతి గ్రామంలో ప్రతి కులానికి ఒక సంఘం ఉంటుంది. కాబట్టి కుల సంఘాలను ఉత్తేజపరిచి బీసీ సాధికారిక సంఘంలో ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలనే ఆకాంక్ష నాకు ఒకరికే కాదు, ఇక్కడ ఉన్న బీసీ కులాలందరూ కూడా బీసీ బలాన్ని మనం ప్రదర్శించవలసిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మనకు 42% రిజర్వేషన్లు ఇస్తాన్న ప్రభుత్వాన్ని తప్పకుండా అన్ని రాజకీయాల్లో కూడా గ్రామ పంచాయతీ నుంచి మనం అసెంబ్లీ వరకు కూడా మనం 42% రిజర్వేషన్లు దక్కించుకొని మనం అన్ని రాజకీయంగా ఎదగాలని బీసీ సాధికారిక సంఘం తరఫున రాజకీయంగా ఎదిగి మన ఐక్యతను చాటుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సాధికారిత సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సాధికారిత సంఘం సమన్వయ కమిటీ అంటే మనిషి శరీరంలో ఉండకాయ ఎంత విలువైనదో, ఉండకాయ ఎంత ముఖ్యమైనదో
ఆ గుండెకాయకు మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో ఈ బీసీ సాధికారత సంఘానికి సమన్వయ కమిటీ అనేది అంత ముఖ్యం. ఈరోజు సమన్వయ కమిటీకి జిల్లాలోని వివిధ మండలాల నుండి మండల పార్టీ అధ్యక్షులను, కార్యదర్శులను, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షుల, కార్యదర్శులను ఆహ్వానించడం జరిగింది. ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీ సాధికారత సంఘాన్ని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయడానికి కొరకు రిసర్వే చేయాలని, రిసర్వేకు న్యాయ నిపుణుల సలహాలను తీసుకోవాలని, బీసీ మేధావి వర్గాల పర్యవేక్షణలో ఆ బీసీ కులగణన సర్వే జరిపించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒక సంవత్సరంలో కూడా ఎవ్వరు చేయని పని పులాస నరేందర్ గారు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, వారు అన్ని కమిటీలు దాదాపుగా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కమిటీ, మండల కమిటీలు, పట్టణ కమిటీలు, మరి దానికి అనుబంధంగా మహిళా, మరి యువత, ఇంకా రైతు కమిటీలు, సీనియర్ సిటిజన్ కానీ, కార్మికుల విభాగం కానీ, ఉద్యోగస్తుల విభాగము, బిజినెస్ విభాగము, అన్ని కమిటీలు, అనుబంధ కమిటీలు కూడా దాదాపుగా 80% పూర్తి చేస్తారు. ఇంకో 20% ఈరోజు మండల అధ్యక్షులు మరియు జిల్లా కమిటీ, పట్టణ కమిటీ మరి వీరందరి సారథ్యంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని త్వరలో స్టేట్ కమిటీ ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ ఒక ఏర్పాటు చేయాలి. ఒక కేంద్రంలో ఉన్న ఏదైతే బీసీ సంఘంలో కేంద్ర నిధులు ఉన్నాయో, కొన్ని దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. దానిలో కొన్ని నిధులను కూడా తీసుకొని ఈ బీసీ మహిళలకు మహిళా సాధికారత సొసైటీ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రతి ఒక్క ఈ జిల్లాలో ఉన్న మహిళలందరికీ కూడా ఉపాధి వాళ్ళు పెట్టుకునేలాగా ఈ బీసీ సాధికారత సంఘం కృషి చేస్తుందని. రాజన్న సిరిసిల్ల జిల్లాలో త్రాగునీటికి ఎక్కడ ఇబ్బంది లేదని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం నమస్తే తెలంగాణ దినపత్రికలో గొంతెండే పంటెండే పేరుతో వచ్చిన వార్తా కథనంపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రిజెండర్ జారీ చేశారు. నమస్తే తెలంగాణ వార్తా కథనంలో ఎల్లారెడ్డిపేట మండలం బాకూరుపల్లి తండాలో మిషన్ భగీరథ త్రాగునీరు అందడం లేదని ప్రచురించిందని, ఇందులో వాస్తవం లేదని సత్యదూరమని కలెక్టర్ తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం బాకూరుపల్లి తండాలో మిషన్ భగీరథ ద్వారా త్రాగునీటి సరఫరా సజావుగా జరుగుతుందని, ఓవర్ హెడ్ ట్యాంకు ద్వారా నీటి సరఫరా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, ఎటువంటి త్రాగునీటి కొరత లేదని తెలిపారు. పొలాలకు కాలువ నీరు రావడం లేదని సంబంధిత మహిళ చెబితే త్రాగునీరు రావడం లేదని తప్పుడు వార్తలను నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురించడం జరిగిందని, జిల్లాలో ఎక్కడ త్రాగునీటి సరఫరాకు ఇబ్బంది లేదని, వార్తా కథనాలు రాసే ముందు జిల్లాలో వాస్తవాలు తెలుసుకొని వాస్తవ పరిస్థితులను మాత్రమే ప్రచురించాలని కలెక్టర్ రిజెండర్లో తెలిపారు. నల్ల నీళ్లు బాగా వస్తున్నాయి సార్. నేను కరెంటు కోసం పొలం కోసం చెప్పిననే కానీ నేను ఇంటికి తండాల నీళ్ళు వస్తలేవని నేను చెప్పలేను సార్. నాకేం తెలియదు. నేను ఊరికి వెళ్తుంటే నాకు అక్కడ నిలబడి నాకు బిందె కాబట్టి నాకు ఫోటో తీసిరు సార్. నేను ఇంటి గురించి ప్రాబ్లం గురించి నేను చెప్పుకోలేను. నేను చేయని ప్రాబ్లం గురించి నేను చెప్పుకున్నా సార్. నా బోరు నడుస్తలేదు. కాలువల 3 రోజులే నీళ్ళు పెట్టిరు. మేము మోటార్ గిట అన్ని తీసుకొచ్చినాము. అందుకే మా మోటారు అవి నీళ్ళు బంద్ అయినాయి కాలువలని నేను కాలువ గురించి చెప్పిన సార్, పొలాల గురించి. కానీ నా ఇంటికి నాకు నెలలు వస్తలేవు, మా తండల మా జీపీల నీళ్ళు లేవని నేను చెప్పలేదు సార్. దయచేసి నాకు మళ్ళీ ఇంకోసారి పేపర్కి పెట్టేది. వస్తున్నాయి సార్, నీళ్ళు బాగా వస్తున్నాయి సార్. ఎందుకు సార్ అబద్ధమాడు? నీళ్ళు మాత్రం బాగా వస్తున్నాయి, ఇంటికి వస్తున్నాయి. కానీ పొలాల లేవని మాత్రమే చెప్పిన నేను. బోర్ నీళ్ళు వస్తున్నాయి, బోరేది నీళ్ళు ఉన్నాయి, వస్తున్నాయి సార్, వస్తున్నాయి సార్, అన్ని వస్తున్నాయి, 2 వస్తున్నాయి. అబద్ధం ఎందుకు సార్? నేను ఈ జీవి గురించి నేను అనుకోలేదు. ఇవే ఈనాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకున్నాం. అధ్యక్షులు నమస్కారం.